నమస్తే భయ్య, ఎలా ఉన్నారు? ఈ రోజు మన గోబైకి రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 అయితే జనరల్ సర్వీస్ అండ్ మైనర్ రిపేర్ కోసం వచ్చింది. ఇనిషియల్లీ మా టెక్నీషియన్ రేర్ వీల్ ఓపెన్ చేసి చైన్ కిట్ అండ్ డ్రమ్ అయితే ఓపెన్ చేశారు. తర్వాత నీట్ గా డ్రమ్ ని క్లీన్ అండ్ వైప్ చేసిన తర్వాత బ్రేక్ షూ ని నీట్ గా క్లీన్ చేసి ఫిక్స్ చేశారు. తర్వాత స్పాకెట్ హబ్ నీట్ గా అరేంజ్ చేసిన తర్వాత చైన్ ఫిక్సింగ్ అయితే స్టార్ట్ చేశారు. అలైన్మెంట్స్ అన్ని కరెక్ట్ గా చెక్ చేసుకొని స్పాకెట్ అండ్ చైన్ కండిషన్ చెక్ చేసి వీల్స్ ఫిక్స్ చేసి అన్ని నట్స్ అండ్ బోల్ట్స్ చెక్ చేసి వీల్స్ అయితే ఫిక్స్ చేశారు. చైన్ టైట్ అండ్ ఫ్రీ ప్లే చెక్ చేసిన తర్వాత ఎయిర్ ఫిల్టర్ బాక్స్ అయితే ఓపెన్ చేసి బాక్స్ నీట్ గా క్లీన్ చేసి కంప్రెసర్ తో క్లీన్ చేసిన తర్వాత కస్టమర్ చెప్పినట్టే న్యూ జెన్యూన్ రాయల్ ఎన్ఫీల్డ్ ఫిల్టర్ తో రీప్లేస్ చేశారు. తర్వాత ఇంజిన్ ఆయిల్ డ్రైన్ బోల్ట్ ఓపెన్ చేసి పాత ఆయిల్ అయితే డ్రైన్ చేశారు. తర్వాత ఆయిల్ ఫిల్టర్ ని కూడా నీట్ గా ఓపెన్ చేసి రిమూవ్ చేశారు. తర్వాత క్లాత్ తో క్లీన్ చేసి జెన్యూన్ ఆయిల్ ఫిల్టర్ తో అయితే రీప్లేస్ చేసిన తర్వాత క్లోజ్ చేశారు. నెక్స్ట్ డ్రైన్ బోల్ట్ అయితే డస్ట్ ఉంటే క్లాత్ తో క్లీన్ చేసి ఫిక్స్ చేశారు. తర్వాత రాయల్ ఎన్ఫీల్డ్ జెన్యూన్ 15W50 లిక్విడ్ గన్ సెమీ సింథటిక్ ఆయిల్ తో రీఫిల్ చేశారు. తర్వాత ఫ్రంట్ బ్రేక్ క్యాలిఫర్స్ ఓపెన్ చేసి నీట్ గా క్లీన్ చేశారు. డిస్క్ ప్యాడ్స్ కోసం కస్టమర్ దగ్గర అప్రూవల్ తీసుకొని కొత్త పార్ట్స్ తో రీప్లేస్ చేసి ఫిక్స్ చేశారు. అలా ఫిక్స్ చేసిన తర్వాత బోల్ట్స్ అండ్ నట్స్ 1 or 2 times చెక్ చేసిన తర్వాత ఫ్రంట్ బ్రేక్ ఫ్లూయిడ్ అయితే చెక్ చేశారు. కస్టమర్ జనరల్ సర్వీస్ కి ఇచ్చినప్పుడు బ్రేక్స్ కంప్లైంట్ ఇస్తే మన టెక్నీషియన్ చెక్ చేసినప్పుడు మేజర్ కిట్ రీప్లేస్ చేయాలని బ్రేక్ లివర్ ఓపెన్ చేసి పాత బ్రేక్ ఫ్లూయిడ్ డ్రైన్ చేసి హ్యాండ్ టూల్స్ తో నీట్ గా పార్ట్ రిమూవ్ చేసి జెన్యూన్ రాయల్ ఎన్ఫీల్డ్ పార్ట్ తో రీప్లేస్ చేసి బ్రేక్ ఫ్లూయిడ్ ఫిల్ చేసి బ్రేక్ లివర్ ఫిక్స్ చేసి వర్క్ అయితే కంప్లీట్ చేశారు. అంతేకాకుండా కస్టమర్ రీసెంట్ గా క్లచ్ కేబుల్ ఇష్యూ ఫేస్ చేశారు. రీసెంట్ గా కస్టమర్ ట్రావెలింగ్ లో ఉన్నప్పుడు కేబుల్ డ్యామేజ్ అయితే ఎవరో తెలియకుండా వేరే కేబుల్ తో రీప్లేస్ చేశారు. అందుకే ప్రాపర్ వర్కింగ్ లేదు అని చెప్పారు. అందుకే క్లచ్ కేబుల్ రిమూవ్ చేసి జెన్యూన్ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 క్లచ్ కేబుల్ తో రీప్లేస్ చేశారు. తర్వాత క్లచ్ అడ్జస్ట్మెంట్ చేసి కండిషన్ చెక్ చేశారు. తర్వాత పార్కింగ్ బల్బ్స్ అండ్ లైట్ వైరింగ్ కంప్లైంట్ ఉంటే ప్రాబ్లమ్ సాల్వ్ చేసి వాషింగ్ కోసం ప్రిపేర్ చేశారు. కస్టమర్ మెయిన్ గా చాలా పర్టికులర్ గా ఇంజిన్ ఏరియాలో బాగా డస్ట్ ఉందని చెప్పారు. వాషింగ్ లో ఇనిషియల్ గా వీల్స్, బాడీ అండ్ స్పెసిఫిక్ గా ఇంజిన్ ఏరియా ప్రాపర్ గా ప్రెజర్డ్ వాటర్ తో స్ప్రే చేశారు. తర్వాత ఫోమ్ అప్లై చేసి నీట్ గా క్లీన్ చేశారు. నీట్ గా క్లాత్ అండ్ బ్రష్ తో టైర్స్ అయితే క్లీన్ చేశారు. ఫుల్ గా వైపింగ్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి రీచెక్ చేసి ప్రెజర్డ్ వాటర్ తో ఫుల్ గా క్లీన్ చేసి ఎక్కడ కూడా ఫోమ్ లేకుండా నీట్ గా క్లీన్ చేశారు. వాషింగ్ తర్వాత వెహికల్ కండిషన్ మీరే చూడొచ్చు. ఫైనల్ గా క్లీన్ అండ్ డ్రై చేసిన తర్వాత పాలిష్ అండ్ చైన్ లూప్ చేసి కస్టమర్ కి వెహికల్ అయితే డెలివరీ చేశారు. అంతేకాకుండా మన గో బైక్ లో ఎక్స్పాన్షన్ లో భాగంగా 2-wheeler టెక్నీషియన్ ని హైర్ చేసుకుంటున్నాం. ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే 8639741212 కి కాల్ చేయండి. థ్యాంక్ యూ. ఫర్ సచ్ మోర్ కంటెంట్ సబ్స్క్రైబ్ టు గో బైక్ యూట్యూబ్ ఛానల్.